నవత టీవీకి స్వాగతం. మతం అనేది మనసుకు సంబంధించినదని, కులం రక్తానికి సంబంధించినదని, అందుకే మతం మారినంత మాత్రాన కులం మారదని క్రిస్టియన్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సాధనాల రాజాజీ స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా కోటనందూరులో పివిరావు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పండు అశోక్ కుమార్తో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎస్సీలు క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తే వారి హోదా రద్దవుతుందంటూ మనువాదులు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. రాజ్యాంగం కల్పించిన మతస్వేచ్ఛను అడ్డుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయని, దీనిపై దళిత క్రైస్తవుల్లో అవగాహన కల్పించేందుకు మే 7వ తేదీన తుని నుండి దళిత క్రైస్తవ సాధన యాత్రను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గరిసింగు దొరబాబు, బోడపాటి సత్యనారాయణ, మేడికొండ నూకరాజు, మూరా దేవదానం, కడితి చిన్న నూకరాజు, ముక్కుడుపల్లి బాబురావు, దారకొండ జోగిరాజు, గంటా జోగిరాజు, గరిసింగు శ్రీనివాసరావు, బడుగు రాజేష్ కుమార్, కడితి ఆదినారాయణ, ఏనుగుపల్లి ప్రవీణ్ కుమార్ మరియు ఎమ్మిలి రాజు తదితరులు పాల్గొని దళిత క్రైస్తవులందరూ ఈ యాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. పండు అశోక్ కుమార్, పివిరావు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడిని. ఇక్కడ అందరికీ తెలుసు, పివిరావు మరణించిన అనంతరం నిస్వార్థంగా మాల మహానాడిని నిర్మిస్తూ మాలల హక్కుల గురించి మరియు దళితుల ప్రయోజనాల గురించి మేము నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాం. ఈ మధ్య మనువాద పార్టీలైన కొన్ని పార్టీలు వర్గీకరణను మరొక్కసారి తెరపైకి తెచ్చి సుప్రీంకోర్టులో తీర్పు తేవడం జరిగింది. దానిపై మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. ఆ విధంగా ఈ మనువాద పార్టీలు ఎస్సీల్లో ఉన్న ఉపకులాలన్నిట్లు కూడా చెల్లాచెదురుగా చేయడంలో ఒక విజయం సాధించడం జరిగింది. మరొకసారి దీనిలో భాగంగా దీనిలో మతం పేరుతో క్రైస్తవులను కూడా, వారికి మతం మారితే ఎస్సీ అనేవారు క్రైస్తవ మతంలో చేరితే వారికి ఏ హక్కులు లేకుండా ఉంటాయని చెప్పి సుప్రీంకోర్టులో ఈ మధ్య ఒక తీర్పును తేవడం జరిగింది. అది వ్యక్తిగతమైన తీర్పు. అది ఎవరో ఒక పాస్టర్ గారు ఒక సరైన లాయర్ని పెట్టించుకోకుండా వాదించిన కారణంగా వచ్చిన తీర్పు. దాన్ని ఒక గొప్ప తీర్పుగా దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తూ ఈరోజు క్రైస్తవ సమాజాన్ని చాలా భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి ఉంది. ఈ దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి మత స్వేచ్ఛ కానీ, మాట్లాడే స్వేచ్ఛ కానీ, జీవించే హక్కు కానీ ప్రతి ఒక్కరికి ఉంది. దానిలో ఎటువంటి భేదం లేదు. ఎస్సీలు అనేవాళ్ళు క్రిస్టియన్లు అయిన మాత్రాన వారు ఎస్సీ కాకుండా పోతున్నారా? వారికి అంటు అనేది ఉండకుండా పోతుందా? ఎవరైనా ఎస్సీ వ్యక్తిని ఎస్సీగానే చూస్తున్నారు కానీ వేరే వీడు క్రిస్టియన్ అయిపోయాడు, వీడు అప్పర్ క్యాస్ట్కి వెళ్ళిపోయాడనే ఎవ్వరు కూడా భావించట్లేదు. ఈ రోజుకి చాలా ఊర్లలో ఇంకా సొంత ఇల్లులు ఇవ్వడానికి, అద్దెలకు ఇవ్వడానికి కూడా ఎస్సీలకు ఇప్పటికి కూడా ఆ పరిస్థితి ఉంది. గుడుల్లోకి రానివ్వని పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లోనే మన వారందరూ కూడా క్రైస్తవ మతంలోకి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఎస్సీలు అనేవారు ఏ మతంలోకి వెళ్ళినా కానీ వారికి సమాన హోదా లభించాలి. ఎస్సీలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులన్నీ లభించాలనే ఉద్దేశంతో అతి త్వరలోనే క్రిస్టియన్ జేఏసీ ఆధ్వర్యంలో మే 7 నుంచి రాజాజీ గారి ఆధ్వర్యంలో ఒక రథయాత్ర చేస్తున్నారు. దానికి పివిరావు మాల మహానాడు పూర్తి మద్దతు ఇస్తుంది. దాని గురించి తెలియజేయడానికే ఇక్కడికి ఈరోజు కోటనందూరు రావడం జరిగింది. జై భీమ్. నా పేరు సాధనాల రాజాజీ, క్రిస్టియన్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిని. గత కొన్ని రోజులుగా రాష్ట్రం అంతా కూడా హైందవ సోదరులను, రకరకాల మతాలకు సంబంధించిన వారిని రెచ్చగొడుతూ క్రైస్తవులు, ఎస్సీ క్రైస్తవులు అనగా దళిత క్రైస్తవులు క్రిస్టియన్ అయ్యారు కనుక వారి యొక్క ఎస్సీ హోదా పోతుందని, అట్రాసిటీ హక్కు పోతుందని చెప్పి సుప్రీంకోర్టు ఒక పాస్టర్ గారికి ఇచ్చిన తీర్పుని యావత్ జాతి మీద ఇచ్చిన తీర్పుగా ఈ మీడియా, ఈ యొక్క మనువాదులు దాన్ని ప్రచారం చేస్తూ వస్తున్నారు. అయితే ఎస్సీ అనే వాళ్ళు ఏ విధంగా రాజ్యాంగం వారిని వేరు చేసిందంటే, ఈ షెడ్యూల్లో ఉన్నవారు అన్నగారిన అంటరానితనం, అలాగే వారి యొక్క సామాజిక స్థితిని ఆధారంగా తీసుకుని ఈ షెడ్యూల్ క్యాస్ట్ల అందరినీ కూడా చేర్చడం జరిగింది. మాలామాదిగలు ఎవరైతే క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తారో వాళ్ళు ఈ హక్కును కోల్పోతారు అనే దాన్ని చాలా ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒకటండి, మతం వేరు, కులం వేరు. మతం వేరు, కులం వేరు. ఏ కులంలో పుట్టాడో చచ్చిపోయేదాకా అదే కులంలో ఆ మనిషి కొనసాగాలి.
మతం అనేది మనసుకు సంబంధించిన విషయం, కులం అనేది రక్తానికి సంబంధించిన విషయం. కాబట్టి మతం మార్చుకునే హక్కు రాజ్యాంగం మనందరికీ ఇచ్చింది. కాబట్టి దెర్ ఇస్ అ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. మతం మతికి సంబంధించింది. వాడు మతి ఉన్నంత కాలంలో ఏ రోజు ఏ మతానికైనా మారొచ్చు, అది చట్టం ఇచ్చిన హక్కు. కానీ ఎవడు ఈ భారతదేశంలో పుట్టిన ఎవరు కూడా వారు కులాన్ని మార్చుకునే చట్టం ఇంకా రాలేదు, రాదు. కాబట్టి కులాన్ని మార్చే చట్టం కులాన్ని మారుస్తుంది అని చెప్పి, కులం మారిపోతుంది అని చెప్పి జనాల్ని భయభ్రాంతుల్ని చేస్తూ ఈ యొక్క క్రైస్తవ మతాన్ని అణిచివేయాలి, లేకపోతే క్రైస్తవంలోనికి ఎస్సీ వాళ్ళని వెళ్లకుండా చూడాలనే ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్నటువంటి దీన్ని ప్రతిఘటించడానికి, లేక దీని మీద ఒక ఉద్యమాన్ని చేయడానికి మే 7 నుంచి తుని నుంచి ఈ కాకినాడ జిల్లా అంతా కూడా మరి సాధన యాత్ర అనే పేరుతో, దళిత క్రైస్తవ హక్కుల సాధన యాత్ర అనే పేరుతో మేము ఒక యాత్ర చేపట్టడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరిలో కూడా అవేర్నెస్ తీసుకురావాలి. కులం వేరు, మతం వేరు. మనం బౌద్ధంలోకి వెళ్ళొచ్చు, సిక్కులు నమ్మొచ్చు, ఇస్లాంలోకి వెళ్ళొచ్చు, హిందూయిజంలో ఉండొచ్చు, హిందువులకు మళ్ళా మారొచ్చు, క్రైస్తవులు హిందువులకు మళ్ళా వెళ్ళొచ్చు, హిందువులు క్రైస్తవులోని కూడా వెళ్ళవచ్చు. దేర్ ఇస్ అ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. మా స్వేచ్ఛను నిర్బంధించే హక్కు ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ రాజకీయ పార్టీకి కానీ లేదు. భారతదేశ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని అనుసరించి నడవలసిందే. ఏదైతే మన సుప్రీంకోర్టులో తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు ఫైనల్ కాదు. చాలా మంది అనుకుంటున్నారు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఫైనల్ అనుకుంటున్నారు. అది కళ. ఎందుకంటే రాజ్యాంగం బెంచ్ కూడా ఉంది, మళ్ళా దాన్ని పార్లమెంట్ లో డిస్కస్ చేయాలి. ఏదైతే 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ బేస్ చేసుకుని ఈ యొక్క తీర్పుని సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగిందో, ఆ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇట్ మస్ట్ బి డిస్కస్డ్ ఇన్ పార్లమెంట్ విత్ ఇన్ 6 months. ఆర్డినెన్స్ అనేవి అప్పటికప్పుడు ఏ ఏ ఏ గవర్నమెంట్ అయినా కూడా ఆర్డినెన్స్ చేయగలదు. ఏ విధంగా అంటే 6 నెలల లోపులో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల కొరకు గవర్నర్ కానీ లేకపోతే ప్రెసిడెంట్ కానీ ఒక ఆర్డినెన్స్ తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత దాన్ని 6 నెలల లోపులోనే పార్లమెంట్ లో అయితే, జాతీయ ఆర్డినెన్స్ అయితే పార్లమెంట్ లో, అదే లోకల్ ఆర్డినెన్స్ అయితే మన అసెంబ్లీలో దాన్ని పెట్టి తీర్మానం చేసి దాన్ని చట్టం చేయాలి. 75 సంవత్సరాలు చట్టం ఎందుకు చేయలేకపోయారు? వై దే డిడ్ కమ్ ఇంటూ డిస్కషన్ ఇన్ పార్లమెంట్? ఇప్పటికైనా ఇది చట్టంగా తీర్పు చెప్పే ముందు పార్లమెంట్ లో డిస్కషన్ చేయండి. 1/3 పార్లమెంట్ రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ ఎన్నిసార్లు చేయలేదు. కాబట్టి 1/3 పార్లమెంట్ రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేసేటట్లుగా తీసుకురండి. ఆ విధమైన దానికి దారి తీసుకురండి. మేము మా పోరాటాన్ని కొనసాగిస్తాం. అప్పుడు మీరో మేమో ఏటో ఈ రాజ్యాంగం నెగ్గుతో లేకపోతే మనువాదాల సిద్ధాంతాలు నెగ్గుతాయో చూసుకుందాం. అంతేగాని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇవాళ రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అనేకమైన విషయాలు మాట్లాడుతున్నారు రాజ్యాంగానికి వ్యతిరేకంగా. అటువంటి వారి మీద ఈ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. రాజ్యాంగ నియమావళి ప్రకారంగా రాజ్యాంగ పోస్టులో ఉన్నవాళ్ళు రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు గవర్నమెంట్ ఎందుకు చర్య తీసుకోలేకపోతుంది? కాబట్టి ఈ విషయంలో అవేర్నెస్ తీసుకురావడానికి మా కాకినాడ జిల్లా అంతా కూడా మేము పర్యటించబోతున్నాం. కులం వేరు, మతం వేరు. కులం మార్చే హక్కు ఎవరికీ లేదు, మతం మార్చుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఇది జేఏసీ ద్వారా తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ యాత్ర చేపట్టడం జరుగుతుంది. జై భీమ్. అందరికీ జై భీమ్. జై భీమ్. ఈ రోజున ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాలలోని దళిత క్రైస్తవులందరినీ కూడా బీసీలో చేర్చాలని పార్లమెంట్ యొక్క ఉద్దేశం. అయితే ఏంటంటే ఇక్కడ క్రైస్తవులు అనేవారు అన్ని కులాల్లో అన్ని ఒక బీసీలో ఉన్నారు, ఎస్సీలో ఉన్నారు, ఎస్టీలో ఉన్నారు, ఓసీలో అన్ని కులాల్లో ఉన్నారు. ఏ కులానికి కూడా చెందంది ఒక ఎస్సీ వాళ్ళకే క్యాస్ట్ డివైడెడ్ చేశారు. కాబట్టి ఇది మాత్రం తప్పు. ఇది సుప్రీంకోర్టు యొక్క తీర్పుని మళ్ళీ వెనక్కి తీసుకోవాలా, మళ్ళీ సవరించాలా. దాన్ని బట్టి కొంతమంది ఇంకా ఈ దళితుల్లో కూడా చైతన్యం రావాలని చైతన్యం ఎందుకు రావాలంటే ప్రతి ఒక్కరు ఎడదీస్తున్నారు. ఇప్పటికి ఎడదీసి పాలిస్తున్నారు. ఈ యొక్క ప్రభుత్వాలకు ఉద్దేశం ఏంటంటే ఈ ఎస్సీలో ఉన్న వాళ్ళందరినీ కూడా అనగదొక్కాలి. మళ్ళీ మణివాదులందరూ ఏకమై ఏం చేస్తున్నారంటే మళ్ళీ భారత రాజ్యాంగం రాసిన మహానుభావుడు అంబేద్కర్ రోజులు తీసుకురావాలి, వాళ్ళు మళ్ళీ పరిపాలించాలి. ఇప్పుడు ఎడ్యుకేట్ అవుతున్నారు, వీళ్ళు చైతన్యం అవుతున్నారు. వీళ్ళు మాత్రం ఇప్పుడే తొక్కకపోతే రేపొద్దు మాకు పదవులు మళ్ళీ పోతాయేమో, ఈ చేతిలోకి వెళ్ళిపోతాయేమో పదవులని ఈ యొక్క మణివాద సిద్ధాంతవాదులు ఏం చెప్తారంటే ఈ ఎస్సీ వాళ్ళందరినీ కూడా తొక్కాలనే కాన్సెప్ట్ తోటి మాకు ఎస్సీ వాళ్ళని
ఈ దళిత క్రైస్తవులు అందరూ బీసీలో చేస్తాం, ఈ ఇందులో చేస్తాం చెప్పారండి. దీని ఒట్టకి మీరందరూ ఒకటే, దళితులందరూ ఏకమయ్యి క్రైస్తవులందరూ ఏకమయ్యి ఈ యొక్క సిద్ధాంతాన్ని తిరగదీసి మళ్ళీ మన సుప్రీంకోర్టుకి ఈ ఒక అల్టిమేట్ జారీ చేసి మనం అందరం కూడా పోరాటం చేస్తేనే కానీ ఈ యొక్క ఈ మే 7వ నుంచి మేము పోరాటం పెడుతున్నాం. మేము దళిత జేసీ తరపుని అందరూ కూడా పాల్గొవాలని ఈ యొక్క ఉద్దేశం. దేశవ్యాప్తంగా ఒక వ్యక్తి విషయం మీద జరిగినటువంటి తీర్పుని కొంతమంది మనువాదులు దాన్ని ఫైనల్ డిసిషన్గా ప్రచారం చేసుకోవడం జరుగుతుంది. దీన్ని దళిత క్రైస్తవుల తరపున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. రాజ్యాంగంలో ఎక్కడా కూడా వ్యక్తికి ఒక సంస్థకి ఇచ్చినటువంటి తీర్పుని ఫైనల్ తీర్పుగా మరి ఎక్కడ కూడా నిర్ణయించబడలేదు. దాన్ని మేము జేఏసీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. మరి ఈ అంశం మీద ఈ కోటనందల మండలంలో అవగాహన కల్పించడానికి మరి ఇక్కడికి జాతీయ నాయకులందరూ కూడా విచ్చేయడం జరిగింది. వారికి మేము అన్ని రకాలుగా కూడా ఉద్యమాల్లో చేదోడివాదుడుగా ఉంటామని, ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా చేయడానికి మేము అంతా సిద్ధంగా ఉన్నామని మరి వారికి తెలియజేసుకుంటూ, ఈ అంశం మీద మరి మే 7వ తారీఖున తలపెట్టినటువంటి యాత్రలకి మా కోటనందల మండలం నుంచి అధిక సంఖ్యలో జనాన్ని తరలించి విజయవంతం చేయడానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేసుకుంటూ జై భీమ్ తెలియజేస్తున్నాం.